ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకన్నా? సంక్షేమం ఎటు వెళ్ళినా సంక్షేమం, ఎవరికి రాలా, ఎవరికి రానట్టుగా వచ్చినాయి అందరి సంక్షేమ పథకాలు. అంతకన్నా ఏం కావాలి? మరి అభివృద్ధి ఏం చేయలేదంటారు కదా? అభివృద్ధి అంటే పోర్టులు 4 పోర్టులు వచ్చినాయి, ఫిషింగ్ హార్బర్లు 17 వచ్చినాయి. చిన్నగా డెవలప్ చేస్తున్నారు, టూరిజం డెవలప్ అవుతుంది. ఋషికొండ కాడ ఇంకెంతకన్నా ఏం కావాలి? వైజాగ్ మెట్రో వస్తుంది, 4 లైన్స్ మొత్తం 4 లైన్స్ బ్రిడ్జి ఓకే అయింది. క్యాన్సర్ హాస్పిటల్, ఉద్దానం హాస్పిటల్, ఇంకంతకన్నా ఏం వెలుగొండ ప్రాజెక్ట్ అయింది, ఈరోజు శంకుస్థాపన చేశారు, అది అయిపోయింది. ఇంకంతకన్నా ఏం కావాలి? సరే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని వస్తుంది కదా, దానివల్ల వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుందా గెలుస్తుందా? ఎందుకు ఓడిపోద్ది వైసీపీ ప్రభుత్వం? గెలుస్తుందంట కంపల్సరీ 100 to 100. మరి జగన్ పోవాలి, పొత్తు గెలవాలని పవన్ కళ్యాణ్, దాన్ని మీరేమంటారు? చంద్రబాబు పోవాలి, జగన్ రావాలి, అంతే. సిద్ధమన్న జగన్కి నేను యుద్ధం చేపిస్తాను పవన్ కళ్యాణ్. మేము ఎప్పుడైనా సిద్ధమే, 365 days సిద్ధమే మేము. మరి ఈసారి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ లో చేరారు, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? బ్రదర్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అంటారు, కానీ మొన్న రీసెంట్గా వాళ్ళ క్యాబిన్లో చిన్న ఒక వీడియో ఒకటి లీక్ అయింది. ఎక్కడైనా కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎక్కడైనా ఉందా? రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎక్కడైనా ఉందా? అది రాజశేఖర గారి బిడ్డ అనుకోవడం కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళు బిడ్డ, ఆయనే బిడ్డ. లెగిస్తే బిడ్డ ఏమంటాం కాదు. మరి సొంత చెల్లికి న్యాయం చేయగలరు, రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తారని తెలంగాణ లీడర్లు మొత్తం షర్మిల గారికి మొత్తం వ్యతిరేకంగానే ఉన్నారు కన్నా. అందుకన్నా ఏం కాదు, అడుగు చేంజ్ చేసిద్ది షర్మిల అక్క. విజయమ్మ గారు, రజనమ్మ గారు గెలిపిస్తామండి ఖచ్చితంగా. మాక్సిమం మ్యాక్సిమం 130.